ఎలీషా పాస్టర్ గారు ఎస్కోట. ఓకే గారు పాడతాను. హల్లెలూయా, స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నా దేవా ఎప్పుడు అయినా నన్ను మరచితివా, నన్ను విడువలేదేసయ్యా. నా దేవా ఎప్పుడు అయినా నన్ను మరచితివా, నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడయేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడయేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడయేసయ్యా, నా వ్యాధులన్నీ పోయేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడయేసయ్యా, నా దుఃఖమంతా తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడేసయ్యా. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. చక్కని పాట ద్వారా దేవుని స్తుతించిన మహిమపరిచిన ఎలీషా పాస్టర్ గారికి వందనాలండి. రండి కొద్ది సమయము దేవునితో గడుపుదాము. దేవుని వాక్యము పరిశీలనగా చదువుకొని ఆశీర్వాదమునకు పాత్రులవుదాము. ఈ దినము గర్భాపు పైడయ్య గారు దైవజనులు మన మధ్యలో ఉండవలసింది. కారణం ఏదైనను మన మధ్యలో లేరు. దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. యెహెజ్కేలు 36వ అధ్యాయము 27వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36:27. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగా, నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను, నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను. చిన్న ప్రార్థన. ఎక్కడి వారు అక్కడే తలలు వంచినట్లయితే మహాపరిశుద్ధుడవును మా గొప్ప దేవ,
లేఖనము నీది అయి ఉన్నది. నేర్చుకొనుటకు, ధ్యానించుకొనుటకు మేమందరము కలిసి దీనులముగా సిద్ధపడి ఉన్నాము. మా మంచి బోధకుడవైన యేసయ్య, నీవే మా ఆత్మలను తృప్తిపరచినట్లుగా, తెప్పరిలు చేయనట్లుగా, సమాధానము మాకు కలుగునట్లుగా మీరే మా మధ్య బోధకుడవై బోధించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆత్మను మీ యందుంచి, నా ఆత్మను మీ యందుంచి. దేవుడు అనగా ఏక వ్యక్తి కాదు. దేవుడు అనగా తండ్రి, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు నామావతారి. ఈ ముగ్గురు దేవుడు అన్నప్పుడా దేవుడు దేవుడు అన్నప్పుడల్లా ఈ ముగ్గురును జ్ఞాపకం చేసుకుంటాం. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త. సృష్టి చేసినప్పుడు దేవుడు ముగ్గురుగా చేశారు. ఆత్మ అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు, కుమారుడైన దేవుడు, ఈ ముగ్గురుని కలిపి దేవుడు అంటారు. ఈ ముగ్గురు కలిసి సృష్టి చేశారు. మానవ నిర్మాణములో ఈ ముగ్గురు ఉన్నారు. సృష్టి ఆది నుండి ఈ ముగ్గురు కనపడతారు. దేవుడు 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 అని ఎప్పుడు ఎప్పుడు చదువుతామో అప్పుడు అక్కడ ఈ ముగ్గురు ఉంటారు. గాడ్ ఈజ్ ప్లూరల్ గాడ్. ప్లూరల్ గాడ్. అయితే ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు యాక్టివ్గా కనపడుతున్నాడు. నా ఆత్మను మీ యందుంచి, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. నేను యెహోవానై ఉన్నాను అని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవా నగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు 33, 37, 14. నేను యెహోవానై ఉన్నానని, నేనే సృష్టికర్తనని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు మీలో జీవము కలుగునట్లు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవా నగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు మాట ఇచ్చి దానిని నెరవేర్చగలిగిన సామర్థ్యము కలవాడు.
యెహోవా మాట ఇస్తాడు. మాట తప్పుటకు ఆయన నరమాత్రుడు కాదు. ఆయన సర్వశక్తుడైన దేవుడైన ప్రభువు. ప్రియులారా, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చదువుతున్నాను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా దిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానించగా, అపోస్తల కార్యములు అని ద బుక్ ఆఫ్ యాక్ట్స్ కొత్త నిబంధన గ్రంథములో 5వ పుస్తకముగా మనకు దేవుడు అనుగ్రహించాడు. అపోస్తలుల కార్యములు అనేకంటే ఆత్మ కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు అని మేధావులంతా, బైబిలు పండితులంతా అభిప్రాయపడుతున్నారు. అపోస్తలుల కార్యములు అనేకంటే సూటబుల్, యాప్ట్గా దేవుని ఆత్మ కార్యములు అని ఉంటే బాగుండేది అని వారందరి అభిప్రాయం. ఆత్మ జరిగించు కార్యములు, ఆత్మ వలన కలిగే కార్యములు. ఆత్మ మొదటిసారిగా 120 మంది మీద వ్రాలి, ఒక ఆత్మ 120 మంది దేవుని భక్తులు అందరి మీద ఒక ఆత్మ వాలి అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఒక ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ దినము వచ్చినప్పుడు యూదుల పస్కా పండుగలో లక్షలాది మంది ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి, అంటే ఇండియా నుండి కూడా వెళ్ళిన వారు ఉంటారు. మన తెలుగు, తమిళు, కన్నడ, హిందీ భాషలు మాట్లాడేవాడు భారతీయులు కూడా ఉంటారు. ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు. వాక్శక్తి అనుగ్రహించబడింది. ఒక ఆత్మదేవుడే వారిని ఆవహించి అభిషేకించి వాక్శక్తి అనుగ్రహిస్తున్నాడు. అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ భాషలు మాట్లాడుతున్నారు? తెలుగువారు
నివసించే చోట తెలుగు భాషలో మాట్లాడుతున్నారు. మరొక చోట, మరొక దేశము, వారి మధ్యలో నివసించువారు వారి ప్రాంతములో మాట్లాడే భాష మాట్లాడుతున్నారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపుగా కూడి వచ్చినప్పుడు ప్రతి మనుషుడు తన స్వభాషతో, తన సొంత భాషతో వారు మాట్లాడుట విని కలవరపడింది. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరు గలిలయులుకారా, మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందరి ఎందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతేయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇది ఏమగునో అని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అందరూ విభ్రాంతికి గురవుతున్నారు. ఒక ఆత్మదేవుడే కూడి ఉన్న ఆ 120 మంది ద్వారా ఆవహించి అభిషేకించి అందరూ భాషలతో మాట్లాడసాగిరి. 120 మంది దేవుని కార్యములను వివరించసాగిరి. అందరూ మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరికి స్పష్టముగా వినపడుచుండెను. ఎటువంటి గలిబిలి లేకుండెను, ఎటువంటి కలవరము లేకుండెను. అందరూ స్పష్టముగా వినసాగిరి. తెలుగు భాషతో ఒకరు, తమిళ భాషతో ఒకరు, భూమి మీద ఉన్న జనములలో ఆ ప్రాంతపు వారి ఆ భాషలు స్పష్టముగా మాట్లాడుతున్నారు. అస్పష్టము కాని ఏ భాష లేదు. అస్పష్టము కానిది ఏ భాష లేదు. అందరూ వారు వినుచున్న వారందరూ ఈ 120 మంది వారి దేశపు సొంత భాషతో, స్వభాషతో మాట్లాడుతున్నారు. ఇది ఎంత గొప్ప విషయము! ఆత్మ నింపుదల కలిగినప్పుడు అదేదో పరలోకపు భాష ఉన్నదని, పరలోకములో వీరే ప్రవేశిస్తారని, అదేదో అర్థం కాని భాషలో మాట్లాడతారు. అర్థము కాని భాష అంటూ ఏది లేకుండెను. ఆది కాలమున పెంతెకోస్తు దినమున 120 మంది అక్కడ కూడి ఉన్న భక్తులు వారు ఏ ప్రాంతముల నుండి వచ్చారో వినువారు ఆ ప్రాంతముల స్వభాషతో దేవుని కార్యములను వివరించుట స్పష్టముగా వినిరి. అర్థము కాని అసమంజసమైన భాష ఏది లేకుండెను. అందరూ గొల్లున అందరూ మాట్లాడితే, ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు డిబేట్లో కూర్చున్న నలుగురు మాట్లాడితే ఎవరేమి మాట్లాడుతున్నారో వినువారికి, శ్రోతలకు అర్థం కాదు. నలుగురు మాట్లాడతారు. నలుగురు మాట్లాడితేనే అర్థం కాకపోతే 120 మంది మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి గలిబిలి లేకుండా, ఎటువంటి కలవరము లేకుండా అందరూ స్పష్టముగా వినసాగిరి. ఎంత గొల్లు, ఎంత కలవరము, ఎంత గలిబిలి అయితే
దేవుని ఆత్మ వినువారికి స్పష్టముగా వారు మాట్లాడుట, వారు సొంత భాషతో మాట్లాడుట వినిరి. అయితే 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 14వ వచనం నుండి చదువుతున్నాను. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గిన నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లుగాను మీరు మత్తులు కాదు, వృద్ధు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ఇదే. పొద్దు పొడిచి జామైనా కాలేదు, ఇప్పుడిప్పుడే తెల్లవారుతున్నది. ఇంతలోనే క్రొత్త ద్రాక్ష రసము ఎక్కడ దొరికింది? యూదులు ద్రాక్ష రస పానము చేసే అలవాటు ఉంది. అయితే పొద్దు పొడిచిన వెంటనే మత్తులవుటకు ద్రాక్ష రసము పానము చేసిన వారు కాదు. అన్య జనులందరి మీద ఆత్మను కుమ్మరించదనని, నా ఆత్మను కుమ్మరించదనని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడి ఉన్నాడు. ఆ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించడం ద్వారా, ఆత్మ దిగొచ్చట ద్వారా, ఆ ఆత్మ మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడుచున్న వీరు కాదు. దేవుడే అందరిలో నుండి మాట్లాడుతున్నాడు. దేవుడే అందరిలో ఉండి వినువారందరూ విస్మయం పొందినట్లుగా, విభ్రాంతి పడినట్లుగా, అందరూ గ్రహించినట్లుగా అందరూ మాట్లాడుతున్నారు. ఈ విషయము యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్పబడింది. పురాతన కాలమందు ఎప్పుడో యాజకుడైన ప్రవక్త యెహెజ్కేలు ప్రవచిస్తూ ప్రవచనమెత్తి ఇలాగ మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు 37:14 వచనం చదువుతారా? యెహెజ్కేలు 37:14. యెహెజ్కేలు గ్రంథము 37:14 వచనం. యెహెజ్కేలు, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, ఆమేన్. యెషయా 29:9. యెషయా 29 అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం. జనులారా, తేరుచూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకునుడి, గ్రుడ్డివారగుడి. ద్రాక్షరసము లేకయే వారు మత్తులైనారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు. ద్రాక్షారసము లేకయే పొద్దున్నే ద్రాక్షారసము తెచ్చుకున్నారు. 120 మంది ద్రాక్షారసము తాగి మత్తులై ఉన్నారు అని ఆత్మ దిగి వచ్చిన రోజున, పెంతెకొస్తు దినమున కొందరు సనుగుకున్నారు. అయితే ద్రాక్షారసము లేకయే మత్తులై ఉన్నారు.
ఆత్మ కలిగించే మత్తు, ఆత్మ కలిగించే మత్తు, మైకము, పరవశము. మనుషులు మన మధ్యలోనే ఉంటారు కానీ ఏదో లోకములో ఉన్నట్టుగా ఉంటారు. కనబడుట మన వంటి వారుగానే కనబడతారు కానీ పరవశులైపోతారు. పరసంబంధమైన పరలోకపు మత్తు కలిగి ఉంటారు. ఆత్మ వచ్చినప్పుడు, ఆత్మ దిగి వచ్చినప్పుడు పారవశ్యము చెందుతారు. భౌతికంగా ఆత్మ దిగి వచ్చిన వ్యక్తి, ఆత్మలో అనుభవించే వ్యక్తి మత్తునిగా మారిపోతాడు. అది దేవుని ఆత్మ కలిగించే మత్తు. దేవుని ఆత్మ కలిగించే మత్తుతో నింపబడిన వారు తూగుతున్నారు, మద్యపానము లేకయే. పెంతెకోస్తు దినమున జరిగింది ఇదే. పెంతెకోస్తు దినమున జరిగింది ఇదే. గుడ్డివార గుడి నిన్నటి దినమున దేవుని కార్యాలు గ్రహించాలంటే చూచుచున్న వారు అందరూ గుడ్డివారగుతారు. గుడ్డివారు కన్నులారా చూస్తారు. నాగలింగేష్ గారు వాక్యం చెప్తూ దేవుని కార్యాలు అగోచరమైనవి, అద్భుతాలు, సూచక్రియలు గ్రహించాలంటే, అందరూ ఆశ్చర్యపడాలంటే గుడ్డివాడు చూడాలి, చూస్తున్న వారు గుడ్డివారగాలి అవ్వాలి. ఇది ప్రపంచ బైబిల్ పండితులంతా అభిప్రాయపడిన ప్రకారంగా దేవుని ఆత్మకార్యాలు అని ఉండవలసిందే. ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు, అపోస్తుల ద్వారా దేవుని ఆత్మ జరిగించిన కార్యములు, అపోస్తుల ద్వారా దేవుని ఆత్మ జరిగించిన కార్యములు. దేవుని ఆత్మ మీ అందుంచి కట్టడలను అనుసరించి వారిని గాను, ఆజ్ఞలను అనుసరించి వారిని గాను మిమ్మల్ని చేసేదను. యెహెజ్కేలు 39:29. అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను గనుక నేనికను అగు యెహోవా వాక్కు, నే ముఖము తిప్పుకోను, ముఖములో నుండి నా ఆత్మను ఊదుతాను, నా ఆత్మను పంపిస్తాను, నా ఆత్మ కుమరించబడుతుంది. మాట ఇచ్చి దానిని నెరవేరుతునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. నేనికను వారికి పరాంగుకుడనై ఉండను, ముఖాముఖిగా వారితో మాట్లాడతాను. వారు నా శబ్దం వింటారు. శబ్దము బలమైన గాలి వీచిన వంటి ఒక శబ్దము. బలమైన గాలి దేవుని ఆత్మ శబ్దము. గాలి వీచినప్పుడు రెపరెపలాడుకుంటూ ఇల్లంతా నిండుతుంది. వారు కూడి ఉన్న ఇల్లంతా నిండుతుంది. అప్పుడు వాక్శక్తి అనుగ్రహించబడుతుంది. ఇది మొదటి సైన్. దేవుని ఆత్మ దిగి వచ్చింది అనటానికి ఇది మొదటి సైన్. ఇలాగే జరుగుతుంది ఎప్పుడెప్పుడు ఈ కాలం వరకు, ఈ దినం వరకు దేవుని నమ్మిన భక్తులందరూ ఎక్కడెక్కడ కూడుకొని ఉంటారో అక్కడ ఇలాంటి సైనే జరుగుతుందని
అభిప్రాయం ఉన్నది. కాదు ప్రియులారా, ఆత్మ దిగి వచ్చినప్పుడు మొదటిసారిగా ఆత్మ నింపుదల జరిగినప్పుడు, ఆత్మ కుమ్మరించబడినప్పుడు మొదటిసారిగా అనుభూతి కలిగింది. అదే ప్రకారము జరుగుతుందని ఈనాటి వరకు అభిప్రాయములున్నాయి. పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి మారు మనసు పొందుకోగోరు ప్రతి విశ్వాసి ఆత్మ ద్వారా యేసు ప్రభువుల వారిని రక్షకుడని అంగీకరిస్తారు. వారి పాపముల నిమిత్తము వారు నొచ్చుకుంటారు. ఈ నొప్పి, ఈ హృదయ ఛేదన, పశ్చాత్తాపము దేవుని పరిశుద్ధాత్మ వలనే కలుగుతుంది. ఒకడు తన పాప జీవితం నుండి విడుదల కోరి ప్రభువే రక్షకుడని నమ్మిక కలుగుతుంది. ఆ నమ్మిన వారు అందరూ ఒకలాంటి స్వభావం కలవారు కాదు. ఒకలాంటి భాష మాట్లాడేవారు కాదు. ఆయా జాతుల వారు, ఎవరి అనుభవాలు వారికి ఉంటాయి. ఇదే ఆత్మ నింపుదల కలిగినప్పుడు, ఇదే ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఇదే అనుభవము గుండా వెళ్తారని అనుకొనుట సరికాదు. మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దుఃఖపడి ఆ పాప జీవితమును వదిలిపెట్టుకోవటానికి సిద్ధపడి పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరుగుతుంది. అందరూ భాషలు మాట్లాడరు. ఏ భాష మాట్లాడతారు? అర్థం కాని, అర్థం పర్థం లేని భాషలా? అందరూ 120 మంది వారి సొంత భాషలతో మాట్లాడుతున్నారని అనుభవపూర్వకముగా గ్రహించి స్పష్టముగా విని ఆగండి తెలుగు భాష మాట్లాడుతున్నాడు అని దేవుని మహిమపరిచే కార్యాలను వింటున్నారు. ఆగండి తమిళ భాష మాట్లాడుతున్నారు. ఆగండి పంజాబీ భాష మాట్లాడుతున్నారు. ఆగండి జర్మనీ భాష మాట్లాడుతున్నారు. ఫ్రెంచ్ భాష మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని పామరులైన గలిలయలు, భాషా ప్రావీణులు కాని వారు గలిలయులు 120 మంది ఒక చోట కూడి ప్రపంచ భాషలు మాట్లాడుతున్నారు. ఫ్రెంచ్, జర్మనీ, ఇంగ్లీషు, ప్రపంచ భాషలు మాట్లాడుతున్నారు. అది ఎప్పుడెప్పుడు వారు కూడుకొని ఉన్నారో అప్పుడప్పుడు జరగలేదు ప్రియులారా. ఆ మొదటి దినానే జరిగింది. ఆ పెంతెకోస్తు మొదటి దినానే జరిగింది. మొదటి దినమున మాత్రమే జరిగింది. ఆరాధించువారు ఆ 120 మంది ప్రతి దినము మానక దేవాలయంలో కూడుకొని ఉండిరి. వారు కూడుకొని ఉన్న ప్రతిసారి అన్య భాషలు మాట్లాడారా? వారు కూడి ఉన్న ప్రతిసారి దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించాడా? పరిశుద్ధాత్మ ఫీలింగ్, పరిశుద్ధాత్మ అందలి అనుభూతి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఉనికి తెలియబడుట కొరకు ఈ విధంగా జరిగింది. అందరూ అన్ని సమయములలో వాక్శక్తి దేవుని ఆత్మ అనుగ్రహించిన ప్రకారము అన్య భాషలతో మాట్లాడసాగిరా? అదే చెప్తుందా వాక్యము? అదే వింటున్నామా? అదే గ్రహిస్తున్నామా? పెంతెకోస్తు దినమున జరిగింది. ఈనాటి వరకు జరుగుతుందా? అలా జరిగితే ప్రపంచ భాషలు తప్ప పరలోకపు భాష ఎలా మాట్లాడుతున్నారు? వారు మాట్లాడిన తర్వాత వారికైనా గ్రహిస్తున్నారా? వారు ఏ భాషలు మాట్లాడారో వారికైనా అర్థమవుతుందా? భాషలు మాట్లాడేవారు దేవునితో మాట్లాడుతున్నారు. భాషలు మాట్లాడేవారు దేవుని కార్యములను వివరిస్తున్నారు. భాషలు మాట్లాడేవారు
ఉన్నప్పుడు సంఘములో ఆ భాషలకు అర్థము చెప్పేవారు కూడా ఉంటారు. ఆ భాషలకు అర్థము చెప్పేవారు కూడా ఉంటారు. ఏ భాషలతో దేవుని కార్యములను వివరిస్తున్నారో ఆ భాష దేవుని భాష అయితే దేవుడే వారిలో కొందరు సహోదరులకి ఆ భాషలు అర్థము చెప్పే శక్తి కూడా, అభిషేకం కూడా ఉంటుంది. లేనట్టయితే భాషలు మాట్లాడేవాడు మౌనముగా ఉండవలెనని పౌలు హెచ్చరించడం లేదా? భాషకు అర్థం చెప్పేవాడు లేకపోతే ఆ మాట్లాడేవాడు మౌనంగా ఉండాలని పౌలన్న చెప్పి నేర్పిస్తున్నాడు కదా. దేవుని ఉద్దేశము అందరూ దేవుని ఆత్మ నడిపింపులో ఉండాలి. అందరూ దేవుని ఆత్మ నడిపింపులో ఉండాలి. రోమా పత్రిక 8వ అధ్యాయము 12 నుండి కొన్ని వచనాలు చదువుతారా? 12 నుండి 17 వరకు. రోమా పత్రిక 8వ అధ్యాయము 12 నుండి 17 వరకు చదువుతారా? కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఇందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని ఆత్మ చేత నడిపింపబడు వారందరూ దేవునికి పిల్లలై ఉంటారు. దేవుని ఆత్మ చేత నడిపింపబడు వారందరూ వారి కూడిన ప్రతిసారి అన్య భాషలతో మాట్లాడరండి. అన్య భాషలతో మాట్లాడరు, ఆరాధిస్తారు. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. దేవుని గొప్ప కార్యములను వివరిస్తారు, సాక్ష్యములు పంచుకుంటారు. వారు కూడిన ప్రతిసారి గలిబిలి, కలవరము ఉండదు. వారందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు. దేవుడు ఆత్మ, ప్రభువే ఆత్మ, స్వాతంత్రమును కలిగించే ఆత్మ, విడుదల కలిగించే ఆత్మ. అందరూ దేవుని పిల్లలై దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు. కావున ప్రియులారా, గలిబిలి లేకుండా, కలవరం లేకుండా, అనుమానం లేకుండా, అతిశయము లేకుండా భాషలు మాట్లాడేవారు అతిశయిస్తారు. ఆత్మను పొందుకున్నారా? ఆత్మను పొందుకుంటే అన్ని భాషలేవి? అన్ని భాషలు మాట్లాడుట లేదేమి అని తక్కువగా చూస్తారు తోటి విశ్వాసులను. అన్ని భాషలు మాట్లాడకపోయినా ఆత్మచేత నడిపింపబడు వారందరూ దేవుని పిల్లలైందురు. వారు శరీర కార్యములను చంపివేస్తారు, వారు శరీర కార్యములను విసర్జిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇట్టి మాటల చేత మనందరి వినికిడిలో మహిమ పొందుకొనును గాక. ఒక మాట ప్రార్థన చేస్తారా? ప్రేరేపణ కలిగిన వారు నాగలింగేష్ గారు మీరు ప్రార్థన చేస్తారా? అయ్యగారు ప్రార్థన చేస్తాను. అయ్యగారు, పరిశుద్ధుడా, ప్రేమయుడా, దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, నేటి సమాజంలో చక్కటి అవసరమైనటువంటి
నాయన సందర్భానుసారమైనటువంటి మెసేజ్ను నాయన ధనరాజ్ పాస్టర్ గారి ద్వారా మీరే మాకు అనుగ్రహించిన తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల దేవ, అన్య భాషలను మాట్లాడటం ద్వారా ఇదిగో అనేకమైనటువంటి నా నాయన మరి అబద్ధములైనటువంటి ప్రేరితమైన ఆత్మల ద్వారాను మా మధ్యన వెలుగుదూత వెలుగుదూత వేషము ధరించుకొనిన అనేక మంది మధ్యను మేము నివసిస్తూ ఉండగా అటువంటి వారి మధ్య నుండి మేము ఎలాగూ నాయన మరి పరిశుద్ధమైన మీ ఆత్మను మేము గ్రహించగలము అన్న సత్యాన్ని నాయన ఎలాగూ గ్రహించుకొని చక్కగా మెలగాలి జ్ఞానం కలిగి అన్న సత్యాన్ని మీ దాసుని ద్వారా మా మధ్యన మీరు వివరించారు. అందుని బట్టి వందనాలు. ఎన్నో మర్మములను మీరు తెలియజేశారు. నేను అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇలాగ నాయన మరి చక్కటి జ్ఞానం కలిగిన వారమై నాయన సంఘం ఎదుటను సమాజం ఎదుటను నాయన జాగ్రత్త కలిగి మెలకువ కలిగి జీవించుటకు కావలసినటువంటి జ్ఞానంను మరింతగా మీ బిడ్డ ద్వారా మా అందరికీ మీరు అనుగ్రహించండి. నాయన మరి మీట్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరికి కావలసినటువంటి అవసరతలను మీరు తీర్చండి. నాయన జరగనైనటువంటి హిందీ సెషన్ను జ్ఞాపకం చేసుకుని అక్కడ కూడా మీ బిడ్డల ద్వారా మీరే మాట్లాడమని నాయన ఇలాగూ నాయన అనునిత్యం మీ కాపుదల మెన్నైన దేవుళ్ళను మా అందరి మీదను నాయన ఈ పరిచర్య మీదను నాయన మరి ముఖ్యంగా ధనరాజ్ పాస్టర్ గారి పరిచర్య మీదను ఆయన కుటుంబం మీదను ఆయన మీదను మీరు ఉంచి తృప్తిపరచమని మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. చక్కగా ప్రార్థించిన నాగలింగేశు సహోదరునికి మేలు కలుగును గాక, దేవుడు దీవించును గాక. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము మా యెడల ఆహారము నేడు మాకు దయచేయండి. మా యెడల